నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి 29వ వర్ధంతి నేడు. మరి ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చిన లక్ష్మీ పార్వతి గారు మీడియా ఎదుటే తనకు తాను స్వోత్కర్ష చేసుకున్నారు. మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గా మేడం గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి నేడు. ఈ రోజు మరి ఆయనకి నివాళులు అర్పించడానికి వచ్చిన లక్ష్మీ పార్వతి గారు తనకు తానే మీడియా ముందు స్వోత్కర్ష చేసుకున్నారు. మేడం, మరి ఇది కరెక్ట్ సందర్భమా? మరి దీనిపై మీ విశ్లేషణ ఏంటి? అంటే వీళ్ళకి మనుషులు ఎలా ఉంటారంటే, అలవిగా అనే చోట అధికులమనరాదు, కొంచెం ఉండుటెల్ల కొదువ కాదు, కొండ అద్దమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఇప్పుడు మీ గురించి ఒకళ్ళు చెప్పాలి. సాధారణంగా ఎలా ఉంటుందంటే, మన గురించి ఒకళ్ళైనా చెప్పాలి, అయితే మనకి మనం చెప్పుకోవాలి. ఇప్పుడు అసలు మనం ఎప్పుడు చెప్పుకుంటున్నాము, సందర్భం ఏంటి, నా గురించి నేను మాట్లాడుకోవాలా, కొత్తగా నేను నా గురించి గొప్పలు చెప్పుకోవాలా అనే ఆలోచన లక్ష్మీపార్వతికి ఉండాలి. ఇప్పుడు 30 ఏళ్ళు అయిపోతుంది, 29 ఏళ్ళు అయింది ఆయన చనిపోయి. నువ్వు ఎంత బాధపడాలి? కాసేపు మీరు గమనించారంటే కాసేపు ఆ గొంతు కొంచెం గద్గదం అవుతుంది ఆవిడకి. అంటే నటనలో అంత ప్రావీణ్యురాలు ఆవిడ. మీకు అర్థమైందా? అది మనసులోంచి వచ్చిన దుఃఖం కాదు అది. కాబట్టి ఆవిడ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి లాగా నేను నేను అంటూ ఉంటుంది. బ్రహ్మానందం ఏదో ఉంటుంది చూడండి, క్షణక్షణంలోన, లేకపోతే ఏ సినిమానో నాకు గుర్తులేదు, అక్కడ ఏదైనా వాళ్ళు పాడి చేస్తే వాళ్ళు పెట్టబోతుంటే నేను నేను అంటూ ఉంటాడు. అట్లాగనమాట. ఎందుకు చెప్తున్నా అంటే ఇవాళ చాలా బాధ అనిపించింది. ఇది స్వోత్కర్ష చేసుకునే సందర్భమా కాదా, అంటే నన్ను నేను పొగుడుకునే సందర్భమా కాదా, నా గురించి నేను గొప్పలు చెప్పుకునే సందర్భమా కాదా అనేది లక్ష్మీపార్వతి ఆలోచించుకోవాలి ఒక్కసారి. ఆవిడకి ఆవిడే పునరాలోచించుకుంటే అర్థమవుతుంది ఆవిడకి ఎంత అసహ్యం అండి. ఒకరోజా 2 రోజుల 29 సంవత్సరాలుగా ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చి ఆవిడ చేస్తున్న పనే ఇది. నేను చూసుకున్నాను అన్నగారిని, నేను చూసుకున్నాను ఎన్టీ రామారావుని, నేను అన్నం పెట్టాను, నేను చూసుకున్నాను, నేను నిస్వార్థంగా చేశాను. ఏంటి నిస్వార్థంగా చేసావు నువ్వు? ఆయన జీవితాన్ని పాడు చేసి నీ వల్ల కదా ఆయన ప్రాణం పోయింది. నువ్వు చేసిన పనికి నువ్వు ఆ రోజు అసలు ఎన్టీ రామారావు గారిని ఆ చైతన్య రథం మీద వైస్రాయ్కి తీసుకెళ్లకుండా ఉండుంటే, అసలు చెప్పులు వేసింది ఆయన మీద కాదు, చంద్రబాబు నాయుడు గారు వేయించలేదు, లక్ష్మీపార్వతిని చూసి అక్కడ కోపం వచ్చిన వాళ్ళు వేశారు. దానికి ఒక ఇష్యూ చేసి దానికి ఆయన మనసు పాడు చేసి, ఆయనకు ఆల్రెడీ స్టెరాయిడ్స్ ఇచ్చి ఆయనంతా హెల్త్ పాడు చేసింది ఆవిడ. స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళకి మానసిక స్థితి ఎట్లా తయారవుతుందండి? దాన్ని పెద్ద ఇష్యూ చేసి అసలు ఈవిడ వల్ల కదా ఆ రోజు ఇదంతా జరిగింది. అవన్నీ కాకుండా ఇంకా నేను నేను అని మాట్లాడుతుంది ఏంటండి ఇవాళ కూడా ఈవిడ? ఇవాళ వచ్చి ఏం మాట్లాడాలి? 29 సంవత్సరాలు అయిపోయింది, నేను ఆయన కోసమే బతుకున్నాను, ఆయన లేకుండా నేను నా జీవితాన్ని వెళ్ళదీస్తున్నాను అనకుండా అదేది లేదా. నువ్వు ఇంకా పార్టీ అని పట్టుకుని నీ పార్టీని తీసుకెళ్ళి వైఎస్ఆర్సీపీలో కలిపి ఆయన ఆత్మ ఇంకా ఘోషించింది కదా. అది ఆయనకి ఇష్టం లేని కాంగ్రెస్ తోటి నువ్వు చేతులు కలుపుతావు, ఆయనకి ఇష్టం లేని పార్టీలతోటి నువ్వు చేతులు కలుపుతావు, నువ్వు ఇంకా రాజకీయాల్లో ఉంటావు సిగ్గు లేకుండా. ఎందుకంటున్నావంటే రాజకీయాల్లోకి రావడం తప్పు కాదు, నువ్వు నిజంగా ఎన్టీఆర్కి సేవ చేయడానికి వస్తే నీకు రాజకీయాలు ఎందుకు? నువ్వు ముఖ్యమంత్రిని అవ్వాలని ఎందుకు అనుకున్నావు 95లో? అసలు నీకేం తెలుసు అని అనుకున్నావు? నువ్వు దేనికి వచ్చావు? నువ్వు నేను స్వామి, ఆయన స్వామికి సేవ చేసుకోవడానికి వచ్చానన్నావు కదా. మరి ఆయనకి ఏ రోజైనా పట్టెడు అన్నం పెట్టావా నువ్వు? మీకు తెలియదు అసలు అప్పుడు ఏం జరిగిందో. ప్రతిరోజు ఆ భాగవతాలు మీరు చూడాలి. అసలు తెలుసా, మీరు ఆంధ్రజ్యోతి పేపర్స్ తీశారంటే 94 నుంచి 96 వరకు మీకు మొత్తం కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది అక్కడ. ఎందుకు చెప్తున్నానంటేనండి, ఎన్టీ రామారావు గారు జీవితంలో కష్టపడ్డ సమయం ఏదైనా ఉంది, లేదు నరకం చేసిన సమయం ఏదైనా ఉంది అంటే లక్ష్మీపార్వతి గారిని పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి చనిపోయే రోజు వరకు. నువ్వు అంత చేశానంటుంది కదా. మీరు ఆవిడ వీడియోస్ చూడండి. చనిపోయిన రోజు రాత్రి ఆయన లేచారు, ఎందుకు లేచారో నాకు తెలియదు, నాకు పొట్ట నొప్పిగా ఉంది, నాకేమో ఆ రోజు నడుము నొప్పి ఉంది, నేను లేవలేదు అంటుంది. మరి అంత నువ్వు సేవ చేశాను నిస్వార్థంగా అంటే నువ్వు నీ ఒళ్ళు కూడా చూసుకోకుండా నువ్వు చెయ్యాలిగా, నీ హెల్త్ చూసుకోకుండా. ఒక మనిషికి బాగోలేదంటే నువ్వు పట్టించుకోకుండా, ఆయనకి హెల్త్ బాగోలేనప్పుడు ఆయన ఏం బాధపడ్డాడు? ఆయన హార్ట్ అటాక్ వచ్చి బాధపడుతుంటే నువ్వు నిద్రపోయావు అక్కడ. మళ్ళీ ఇవాళ నువ్వు చేశానని ఎట్లా చెప్తావు? నువ్వు
అంటే అసందర్భంగా మాట్లాడి, అసంగతంగా మాట్లాడి ఆవిడ ఈరోజు ఇంకా నేను అని మాట్లాడితే చాలా బాధగా ఉందండి. మనకి వినటానికి కూడా అసహ్యంగా ఉంది. లక్ష్మీపార్వతి ఎవరో మనకెందుకు, మనకు అవసరం లేదు. కాకపోతే ఎన్టీ రామారావు గారితో ఆవిడ పేరు ముడిపడి ఉంది కాబట్టి మనం ఇవాళ మాట్లాడుకోవాల్సి వస్తుంది. నువ్వు ఎన్టీఆర్ ఘాట్కెళ్ళి ఇవాళ చేయాల్సిన పని ఏంటి? అన్నగారికి నివాళులు అర్పించి నువ్వు కామ్గా బయటకు వచ్చి 29 సంవత్సరాలు అయిపోయిందండి, ఇంకా నేను వారి గురించే తలుచుకుంటూ నా జీవితాన్ని గడుపుతున్నాను ఒక్క మాటతో నువ్వు బయటకు వస్తే నీ మర్యాద ఉండేది. ఏమన్నావు నువ్వు అక్కడికి వచ్చి? నిన్న నా ఫోన్ నెంబర్ ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు, నిన్నటి నుంచి 1000 ఫోన్ కాల్స్ వచ్చాయి, నన్ను బెదిరిస్తున్నారు, నేను నీకు ఏంటి నచ్చినా నచ్చకపోయినా నేను నీకు వరుసకు అత్తగారినే అవుతాను నేను చంద్రబాబు నాయుడిని, నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఫోన్ నెంబర్ తీయించలేవను అంటుంది ఏంటంటే నీ వైసీపీ, నీకు పెద్ద ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా అండగా, సోషల్ మీడియాకి అధినేతలు కదా వాళ్ళు, సోషల్ మీడియాలో బూతులు మాట్లాడించగలిగే దిట్టలు కదా, వాళ్ళని కదా నువ్వు అడగాలి. చంద్రబాబు నాయుడిని ఎందుకు అడుగుతున్నావు? ఇప్పుడు కొత్తగా అత్తగారు అయ్యావు నువ్వు ఇవాళ, నిన్నటి వరకు తిట్టిపోసి ఇవాళ ఎందుకు నీకు అసలు? మేడం ఒక డౌట్ మేడం, మరి నిజంగా శ్రీ నందమూరి తారక రామారావు గారి మీద అంత ప్రేమ ఉన్నట్లయితే 29 సంవత్సరాలుగా ఆయనని అంత ఇదిగా ఆమె అంత ప్రేమ ఉన్నట్లయితే మరి తాను నిర్వహిస్తున్న పార్టీని తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీలో కలపడం ఏంటి మేడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏంటి మేడం? అది ఆవిడే చెప్పాలి ఆన్సర్ అమ్మా. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు పరువు తీసింది ఆవిడ, ఆయన పొట్టను పెట్టుకున్నది ఆవిడ, ఆయనకు వెన్నుపోటు పడిచింది ఆవిడ, అన్నిటికీ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతుంది. చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడంటుంది. ఎక్కడ పొడిచాడు? ఆయన పార్టీని 30 ఏళ్ళుగా ఆయన నడుపుతున్నాడు. 13 ఏళ్ళు ఎవరు ఎన్టీ రామారావు గారి చేతుల్లో పార్టీ ఉంది తెలుసా మీకు? 7 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. కానీ గత ఆల్మోస్ట్ 30 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఇప్పటికీ తెలుగుదేశం కార్యకర్తలు చెక్కు చెదరకుండా, తెలుగుదేశం పార్టీ ఎక్కడికి కూడా అంటే చెల్లా చెదరు కాకుండా ఇవాళ 1 కోటి సభ్యులతోటి, అంటే 1 కోటి మంది సభ్యత్వంతో ఈరోజు పార్టీ ఇవాళ కళకళలాడుతోంది. ఇవాళ సందర్భంగా సాక్షిలో కూడా ఒక యాడ్ వేసుకోగలిగారు సాక్షి వాళ్ళు సిగ్గు లేకుండా. ఎందుకు చెప్తున్నామంటే పార్టీ ఒకవేళ నిజంగా ప్రజలకి నచ్చకపోతే, చంద్రబాబు నాయుడు నచ్చకపోతే, చంద్రబాబు నాయుడు నాయకత్వం నచ్చకపోతే, చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడు అనుకుంటే 1 కోటి మంది సభ్యత్వం తీసుకుంటారా? ఆవిడ సమాధానం చెప్పమానండి. నీ పార్టీ ఎక్కడుంది అసలు? నీకు పార్టీ ఏంటి? ఇప్పుడు పార్టీ అంటే నువ్వు బాగోవాలి, పార్టీ బాగోవాలి, నీ చుట్టూ ఉండేవాళ్ళు బాగోవాలి. అది కాకుండా స్వార్థంతో నువ్వు పదవులు ఆశించి, డబ్బులు ఆశించి పార్టీనేమో వైసీపీలో కలిపేసి అసలు తెలుగుదేశం పార్టీ పేరెత్తే అర్హత కూడా ఇవాళ లక్ష్మీపార్వతికి లేదండి. ఇవాళ ప్రజలు అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కోరుకున్నారు, లోకేష్ నాయకత్వం కోరుకున్నారు కాబట్టి 1 కోటి సభ్యత్వానికి చేరింది అది. ఈ సందర్భంగా మనం ఏం చెప్తున్నామంటే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఎన్టీఆర్ గారి తర్వాత 100కి 100% చంద్రబాబు నాయుడు గారికి సొంతం, అందులో ఎటువంటి సందేహం లేదు. లక్ష్మీపార్వతి ఇప్పటికైనా ఆవిడ తెలివి తెచ్చుకుని, ఆవిడ విఘ్నత ఉన్న మనిషి, చదువుకున్న మనిషి కాబట్టి ఆ వయసుకి తగ్గట్టు ఆవిడ ప్రవర్తిస్తే బాగుంటుందని మనం సూచన చేస్తున్నామండి. మరి ఈ ప్రశ్నలన్నిటికీ కూడా లక్ష్మీ పార్వతి ఆన్సర్ చేయాలని చెప్పేసి మేడం చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం.